వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటారు, షింపి పోసుకుంటారు, ఎవళ్ళంతకు వాళ్ళు బయటికి పోతారు. ఇగో అసెంబ్లీ మీటింగ్లు అంటే చాలు గిట్లనే అనుకునేది ఇదివరదాకా చాలా మంది. కానీ ఇప్పుడు మాత్రం అట్లా నడుస్తలేదు. తొండికో మొండికో సర్కారోళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళు కూర్చొని బరాబర్ మాట ముచ్చట చేస్తుర్రు. అన్నిటికీ మించి ఏపీ అసెంబ్లీలో లీడర్ల సందడి మామూలుగా లేదు. అంత కలిసి ఫోటోలు దిగిర్రట. పాండ్రి ఒక్కసారి మనం కూడా చూసేద్దాము. బాగా చూసిర్రా, ఒక్క ఇంటి వాళ్ళంతా ఒక్క తాన కూడి పోటువోలు దిగినట్టు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎమ్మెల్సీలు మంత్రులంతా కలిసి గిట్లా అసెంబ్లీ కాడ పోటువోలు దిగినరు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నడమ ఊకుంటే తత్తిమోళ్ళంతా పక్క పోంటి వెనక పోంటి ఉండి పోటువో దిగినరు. అయితే గమ్మతి ముచ్చట ఏంటిదంటే మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం మేడం సీఎం సార్ తోని పోటువో దిగుడే అదృష్టం అన్నట్టు మాట్లాడిందట. అటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ముఖ్యమంత్రి బాబు సార్ తోని పోటువోలు దిగనికే ఉరుకులాడినరాట. ఇక ఎప్పట్లెక్కనే మంత్రి లోకేష్ సారు పోటువోలు దిగే కాడ కూడా అందరిని నవ్విచ్చిండట. మండలి చైర్మన్ సారు మైకిత్తలేడు మాట్లాడనికే అని సీఎం సార్కు షికాయతు చేస్తే అగో పట్టుబట్టి మీరే మైకు తీసుకొని మాట్లాడాలి అట్లా అన్నట్టు చెప్పిండట ముఖ్యమంత్రి. ఇదొక్కటే కాదు, పోటువో దిగి మళ్ళా మీటింగులకు పోతుంటే ఉప ముఖ్యమంత్రి పవనాలు సారు బొత్స సారు ఎదురెదురు పడ్డారట. ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అని ఒకరినొకరు మంచి చెడ్డ అడిగి తెలుసుకున్నారట. ఏపీలో అసెంబ్లీ మీటింగులు గిట్ల అవుతుంటే ఇటు తెలంగాణలో మాత్రం మస్తు గరం ముచ్చట్లు నడుస్తున్నాయి. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు, ఏమాయ ఇంకా కొనిస్తలేరని ఎమ్మెల్సీ కవితక్క తతిమ లీడర్లతో కలిసి పంచాది మోపు చేసింది. స్కూటీ బొమ్మలు పట్టుకొని మీటింగులకు పోయినరు. బండ్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి అని గట్టిగా అడిగినరు. అటు లోపల లీడర్ సాగుల ముచ్చట్లు కూడా జోరుగానే అడిచినాయి. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి ఉద్యమంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళని ఆదుకునే అవసరము బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఈ కుటుంబాలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత కింద ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ఆ కుటుంబాలకు. ఎందుకంటే పిల్లలు చనిపోయేటారు, తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియదు, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదు. అదేవిధంగా అప్ టు 4 lakhs ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మనం ఇస్తున్నామో ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో కూడా వాళ్లకు అవకాశాలు కల్పించాలని చెప్పి తమ ద్వారా వారికి మాట ఇస్తున్న అధ్యక్ష. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇగిదిట్లుంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకానికి పెట్టొద్దని పువ్వు పార్టీ వాళ్ళు లాడాయి పెట్టుకున్నారు. అసెంబ్లీ బయట లొల్లి మస్తు పెద్దగానే అయ్యింది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే సీఎం సార్ కలుపుతలేడని మొన్న మస్తు నారాజు అయిండు కదా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య సారు. ఇక అందుకే ఈసారి సీఎం సారే కారు పెద్ద మనిషిని పిలుచుకొని మాట్లాడిండు. ఇల్లందు కష్టాలేంటివో అడిగి తెలుసుకున్నాడట. అన్ని పనులు చేసి పెడతానని హామీ ఇచ్చిండట. గిట్లా ఈసారి అసెంబ్లీ మీటింగులు తీరొక్క ముచ్చట్లతోని దినం జోరుగా నడుస్తున్నాయి. పట్నంలో ఏం దొంగలు మోపైర్రు పొర్రి. దొంగ పిల్లి లెక్క గుట్టు సప్పుడు కాకుండా ఇంట్లకు సొరబడుతుర్రు. అందిన కాడికి దోసుకొని అవతల పడుతుర్రు. గిట్లనే మొన్న ఎంపీ డీకే అర్నక్క ఇంట్లకు సొర్రిర్రు కదా ఓ దొంగోడు. ఆ దొంగోని దొరకబట్టి లోపటేసిర్రట పోలీసోళ్ళు. అసలే ఎంపీ మేడం ఆ దొంగోడు ఎవరో ఏందోనని మస్తు బుగులు పట్టింది. మరి ఇక చూడు దొంగ కథ ఏందో. చుట్టుముట్టు 100 ఇండ్లు ఉండంగా సూచి పెట్టుకొని మరి ఎంపీ డీకే అర్నక్క ఇంట్లోకే జొర్రిండంటే ఆ దొంగోడు ఎవరబ్బా వాని కథ ఏందబ్బా అని మస్తు మంది పరిశాన అయినరు. మేడం కూడా ఆ దొంగోని దెబ్బకు మస్తు బుగులు పట్టింది. ఇక్కడ విషయం ఒకటి ఏంటంటే ఒకటి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి తెలిస్తే దొరికితే తప్ప ఎందుకు వచ్చిండో తెలియదు మనకి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చిండు, ఎందుకు ఇల్లంతా తిరిగిపోయిండు అనేది. దొంగ అయితేనేమో దొంగతనం చేసిపోయిండు అని చెప్పొచ్చు, దొంగతనం కోసం. దొంగతనం చేయలేదు కాబట్టి ఎందుకు వచ్చిండు అనేటటువంటిది పెద్ద అనుమానం. గిట్లా ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే ఏందన్నట్టు అని మస్తు కోపానికి వచ్చింది. ముచ్చట తెలుసుకొని ఎమ్మటే సీఎం సారు ఫోన్ చేసుడు, అటెనక పోలీసు వాళ్ళు గట్టిగా కార్వాయి చేసుడు, అన్ని తీర్ల తిప్పలబడి ఆఖరికి దొంగనైతే దొరకబట్టినరాట. అరుణమ్మ ఇంట్లోకి జొరిన దొంగోడు ఢిల్లీకేంచి వచ్చిండాట. అక్కడ మస్తు చెయ్యి తిరిగిన దొంగనాట. 30 ఇండ్లల్లో దోసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడట. మరిగా అక్కడ పోలీసు వాళ్ళ నజర్ ఎక్కువైంది అనుకున్నాడో ఎట్టనో గాని హైదరాబాదులో కన్నం వేయనికే చూసిండు. ఇక దొంగోడు ఢిల్లీ నుంచి వచ్చిండు కాబట్టి గా ఇల్లు ఎంపీ మేడం ఇల్లు అని తెలవక దొంగతనం చేద్దామని జోరిండట. చూడనికే ఇల్లు పెద్ద ఉన్నది, గట్టిగానే దొరుకుతాయి సొమ్ములు పైసలని లోపలికి పోయిండట. కానీ బద్మాషి గాని పప్పులు ఏం ఉడకలేదా అంటుండ్రు. పోలీసు వాళ్ళు గా దొంగని అన్ని తీర్లు అరుచుకుంటున్నారట. 457 380 IPC అంటే రాత్రిపూట హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ దొంగతనం చేయడం, అట్లాంటివి 17 కేసులు ఇప్పటి వరకు మనకు దొరికినాయి. దాదాపు 30కి పైన
ఈయన పైన ఇట్లాంటి కేసులు ఢిల్లీ పోలీసు నమోదు చేసి ఇతను చాలాసార్లు జైలుకు వెళ్ళి మొన్న జూన్ 2024లో చివరిసారి ఆయన తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయట వచ్చి వేరే వేరే పనులు చేసుకుంటూ తర్వాత వేరే మహానగరంలో దొంగతనం చేయాలి. ఇంకేమన్నా వెనకమార గూడు పుట అని ఏమన్నా ఉన్నదా అనేది కనిపెడుతున్నారట. మొత్తానికి డీకే అరుణక్క ఇంటికే పొతం పెడదామని చూసినవన్నీ పోలీసు వాళ్ళు జల్దిగానే దొరకబట్టినరు. మరి అంత చూస్తుంటే వాని మైల పోలు తీసేటట్టే ఉన్నారు అనుకుంటారు పబ్లిక్. ఏపీల 10వ తరగతి పరీక్షలు చాలైన ముచ్చట నిన్న చెప్పుకున్నాం కదా. గా పరీక్షలకు పొలగాండ్లంతా తెల్లారడే ఆల్చం ప్యాడు, పెన్నులు, పెన్సిళ్ళు, స్కేళ్లు గిట్లా అన్ని తీర్ల ఆధారాలు అందుకొని ఉరికిర్రు, పరీక్ష రాసిర్రు. సరే ఇంతవరకు ముద్దునే ఉన్నది గాని ప్రకాశం జిల్లా మార్కాపురం కాడ పొలగాండ్ల అయ్యవ్వలకు పరీక్ష రాపిచ్చే సార్లకు చిన్నపాటి కీసులాట అయ్యింది. మరి ఎందుకయ్యింది, ఏందా కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. పరీక్షలు అంటేనే ప్యాడ్లు, ప్యాడ్లు అంటేనే పరీక్షలు. అంతేగాని గా ప్యాడ్లే వద్దటే పొల్లగాండ్లు పరీక్ష ఎట్లా రాస్తారు సారు అని గేట్ కాడ లొల్లికి దిగిరు పొల్లగాండ్ల అయ్యవ్వలు. మార్కాపురంలో ఉన్న గీ బళ్లే 10వ తరగతి పరీక్ష సెంటర్ పడ్డది. అయితే పరీక్ష రాపిచ్చే సార్లు పొల్లగాండ్లను 2 తీర్ల చూసిర్రట. ప్యాడ్లు కొంచెం పోతున్న కొందరు పొల్లగాండ్లను ఇడిచిపెట్టి కొందరిని మాత్రం మీరు ప్యాడ్ దేవద్దు, పర్మిషన్ లేదని చెప్పిర్రట. దీంతోని అయ్యవ్వలు సార్ల మీద గయ్యమన్నారు. ప్యాడ్ లేకుంటే పొల్లగాండ్లు బెంచీల మీద పరీక్ష రాయాలంటే ఎట్లా అని గరమయ్యర్రు. గదన్నట్లు ప్యాడ్ లేకుంటే పొల్లగాండ్లకు రాత ఎట్లా రాస్తారు, అక్షరాలు ఎట్లా నీట్గా ఉంటాయి. ఒకళ్ళ బెంచీల మీద రాసి ఫెయిల్ అయితే ఎవరిది జిమ్మేదారి? గీ రూల్ సర్కారే పెట్టలేదు, మీరెట్లా పెడతారు అని గేట్ కాడ పెద్ద పంచాదే మోపు చేసిర్రు. గిట్ల కొందరిని అల్లం లెక్క కొందరిని బెల్లం లెక్క చూసుడు మంచిది కాదని లొల్లి రాజేసిర్రు. గిట్ల సొంత రూల్స్ పెట్టి పొల్లగాండ్ల చదువులను ఆగం చేయాలని చూస్తున్న సార్లను పరీక్షలప్పుడు దూరం పెట్టాలి అని మాట్లాడుకొచ్చిర్రు. ఇక గిదిట్లుంటే అటు సర్కారోళ్ళు ఒంటిపూట బళ్ళ టైం జర్రంతా అటు ఇటు మార్చిర్రు. 10వ తరగతి పరీక్ష సెంటర్లు ఏ బళ్ళైతే పడ్డాయో ఆ బళ్ళల ఒంటిపూట బడి మాపడ్జం 1:30కు చాలయ్యి పొద్దుక 5 గంటల దాకా నడుస్తుందట. తతిమ బళ్ళల పొద్దుగాల పావుదాకా 8 గంటలకు చాలయ్యి 12:30 దాకా నడుస్తుందట. అయితే ఇంకో ముచ్చటేంటిదంటే పరీక్ష సెంటర్లు పడ్డ బళ్ళల్లా ఇంతకు మునుపు 1:15కే చాలయ్యేదట. కానీ పొల్లగాండ్లు రాసిన పేపర్లన్నీ పై ఆఫీసులకు కొంచెం పోవాలి కదా. అగో అందుకే ఈసారి పావు గంట పెంచి 1:30కు చాలు చేస్తారన్నట్లు. మొత్తానికి ఈ నెల 15 తారీఖు నాడు చాలైన ఈ ఒంటిపూట బళ్ళు ఏప్రిల్ 23వ తారీఖు దాకా నడుస్తాయి. అటెంగా ఎండాకాలం తాతిల్లిస్తారు. రైతు సుఖంగా ఉన్నాడు, పంట వండించి 4 రాళ్ళు సంపాదించుకున్నాడు అనే వార్తేద్దాం అనుకుంటే ఇప్పట్లో అయ్యేటట్లు లేదు. ఎందుకంటే దుక్కి దున్నిన కాడ నుంచి షురు చేస్తే పంట చేతికొచ్చేదాకా రైతు బతుకు ఆగమే ఉంటది. నెరిగి నడుమనైతే నీళ్లు లేక పంటలు ఎండి ఎడగారిపోతున్నాయి. ఇక కండ్ల ముంగట పంటలు ఎండిపోతుంటే రైతు చూస్తూ ఊకోడు కదా. అందుకే వాటిని బతికిస్తానికి ఈ ఇగ్రం చేస్తుండు. కూడుకుపోయిన బాయిల క్రేన్ పెట్టి మట్టి తీస్తుర్రు, బొక్కేళ్ళ ఎత్తి అవతల పోస్తుర్రు. గిట్ల ఎన్నడో తీసిన బాయిల ఈ ఎండాకాలంలో మట్టి తీసుడు ఎందుకు, ఏమిటికి ఆఖరికి వస్తుంది గా బాయి అని అనుకుంటుర్రు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోదాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజెర్రి అనే ఊళ్ళో ఉంటాడట మల్లయ్య అనే గీ రైతు. అయితే అలా పంట పొలాలు కళ్ళ ముంగట ఎండిపోతుంటే తల్లడిల్లిండు. ఎండనే చుట్టుపట్టుండే 5-6 మంది రైతులు గుడి ఓ ఉపాయం చేసిర్రు. గీ మట్టి బాయిల ట్యాంకర్లతోని నీళ్లు తెచ్చి పోసి ఆ టెంక ఆ నీళ్లను మోటార్లు పెట్టి పొలాలకు పారిస్తుర్రు. రోజు 1000 రూపాయలు పోసి ట్యాంకర్లు తెచ్చుడు, తెచ్చిన నీళ్లను బాయిల పోసుడు, పోసిన నీళ్లను మోటార్లు పెట్టి పొలాలకు మాల్పుడు. గిట్ల పంటలకు పెట్టిన ఖర్చు కంటే నీళ్లకు పెడుతున్న ఖర్చే తడిచి మోపడైతుందట రైతులకు. అయినా సరే పంట చేతికొచ్చే ఆళ్లకు వెనకపాటు పట్టొద్దని రోజు 15 ట్యాంకర్ల దాకా సొంత పైసలు పెట్టుకుని నీళ్లు తెచ్చుకుంటుర్రట. చూడుర్రి రైతుల గోసలు ఎట్లున్నాయో. ఇక ఇదిట్లుంటే అటు నిర్మల్ జిల్లాల
కూడా ఓ రైతు అచ్చం ఇదే తరీకలో చేస్తుండు. మావడ మండలం తాండ్రా అనే ఊళ్ళే ఉండే భాస్కర్ అనే ఈ రైతన్న గోధుమ, జొన్న, మొక్కజొన్న పంటలేసిండట. అయితే పంటలు చేతికొచ్చే యాళ్లకు బాయల నీళ్లు లేవు. దీంతోని ఇంటికాడ బోరు కమ్ముగా పోస్తుంటే ఆ నీళ్లు ట్యాంకర్ల నింపి బాయి కడిగి తెస్తుండు. మొదలు మట్టి బాయిల పోసి అటెంక షేర్లకు ఆరిస్తుండు. గిట్లా రోజు 4-5 ట్యాంకర్లు నింపుకొని 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలం కాడికి కొంచెం పోయి షేర్ల కుత్కె తడుపుతుండు. పెద్ద మోటార్ పెట్టేసి స్ప్రింక్లర్లతోని దీనికి పంటకి ఇస్తున్నాం. ఆ పంటను బతికించుకోవాలని ఈ ట్యాంకర్లు పెట్టి అది మా సొంత ట్యాంకర్ ఉండుడికి నింపొస్తున్నాం. ఇక వేరే కిరాయిలు పెట్టి పోయాలంటే రైతు అంతకంత అనేది అవుతాడు. గదన్నట్లు ఇట్లా ఏడ చూసినా రైతుల పరిస్థితి నెరి అద్రగనంగా ఉంది. పంటలు ఎండిపోతుంటే నీళ్లు లేక నెత్తికి చేతులు పెట్టుకుంటుర్రు. నీళ్లు ఇయ్యమని సర్కారును ఎంత బతిలాడినా కూడా కొన్ని జాగల్లో టైంకు నీళ్లు ఇడ్సక 100 ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. మరిగా రైతులు ఎప్పుడు ముంగడ పడతారో, వ్యవసాయం ఎన్నడు బాగుపడుతుందో చూడాలి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన తోటి రైతులు. పెండింగ్ బకాయిలు కట్టించుకునే తందుకు కొత్తగూడెం పట్నం మున్సిపాలిటీ వాళ్ళు ఓ ఇచ్చంత్రమైన ఉపాయం కట్టిర్రు. నల్ల బిల్లు, చెత్త బిల్లు కట్టనోళ్ళ ఇండ్ల కాడికి పోయి మైకులు పెట్టి ఊదర కొడుతుర్రు. బిల్లులు కట్టించుకునే తందుకు ఇదో కొత్త రకమైన ఉపాయం వేసిర్రని నిన్ననే చెప్పుకున్నాం కదా. అగో అట్లనే యాదాద్రి జిల్లా చౌటుప్పల్ కాడ కూడా అదే తరీకలో చేసిర్రు. కాకపోతే ఇగో ఇట్లా కట్టాలే బంక్ ట్యాక్స్ కట్టాలే అని కార్మికులు చేస్తున్న గిల్లోని చూసిర్రు కదా. ఇక అసలు ముచ్చట్లకు పోదాం. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్న పెట్రోల్ బంక్ గిది. అయితే ఈ బంకోళ్ళు చాలా వద్దుల సంది మున్సిపల్ ట్యాక్స్ కడతలేరట. అప్పటికి చాలా మాటలనే కలిసి జర కట్టుర్రయ్యా మా అయ్య గాని అని బొచ్చెడు మాటలు చెప్పిర్రట. ఆయన కూడా బంకోళ్ళు చూద్దాం తీ కడదాం తీ అన్నట్లు జరుపుకుంటా వస్తుర్రట. గిట్లయితే కాదు, మీరేమో రోజు బంక్ నడుపుకుంటా లక్షలకు లక్షలు కమాయిస్తారు, మాకు మా మున్సిపాలిటీ బిల్లు కట్టమంటే మాత్రం రేపు మా పని బొంకుతారు. ఇట్లా ఇంకెన్ని దినాలు చూడాలి మీ మర్యాద అని మున్సిపల్ కార్మికులంతా వచ్చి గిట్ల బంక్ల వరుస పెట్టి కూర్చుర్రు. మా బిల్లులు కట్టేదాకా ఇండ్లకు ఒక్క బండి రానిచ్చేది లేదు, మీరు పెట్రోల్ పోసేది లేదు, మీరు దందా ఎట్లా చేస్తారో మేము కూడా చూస్తాం అన్నట్లు లొలికి దిగిర్రు. టెంట్ హౌస్ కెంచి సైడ్ వాళ్ళు తెచ్చి సాపల్లెక్కేసి కూర్చుర్రు. ఇక గీ అన్నలైతే గనులు తీయకుండా అడ్డం కూర్చుర్రు. గిట్ల ఈ నడుమ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చంత్రమైన పోకడా పోతుర్రు. బిల్లులు వసూలు చేస్తానికి తీరు ఉపాయాలు కడుతుర్రు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే పెండింగ్ ఉన్న బాకాయిలన్నీ వసూలు చేస్తే సర్కార్ తరఫుకెంచి 5th ఫైనాన్స్ పైసలు వస్తాయట. దాంతో మున్సిపాలిటీ పతారా మరింత ముంగడ పడుతుంది అనేది అధికారుల ఆలోచన. అందుకే ఎట్లా చేసైనా ఇన్నొద్దుల సంధి పేర్కపోయిన బిల్లులన్నీ కట్టించే ఇకమతి చేస్తుర్రు అధికారులు. ఈ పెట్రోల్ బంకును కూడా అందుకే సుడిపెడుతుర్రు. అంతేకాదు ఇంకా ఎవరైనా పెండింగ్ బకాయిలుంటే అన్ని కట్టుకోర్రి సుమా, లేకుంటే మీ ఇండ్లు దుకాణాల కాడ కూడా గిట్లనే గేరేస్తాం, కట్టేదాకా ఈడవం అన్నట్లు హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి అటు దిక్కుండే ప్రజలారా జర్ర చూసుకోర్రి మరి. ఎప్పుడు చూసినా ఖద్దరు బట్టలు వేసుకొని బుగ్గ కార్లల్లో తిరుగుడేనా? అయితే ఆఫీసర్లతోని మీటింగ్లు, లేకపోతే పబ్లిక్ తోని ముచ్చట్లు గివ్వేనా? లీడర్ సాబ్లకు కూడా అప్పుడప్పుడు జర్ర ఆట విడుపు కావాలి. సారోళ్ళ టాలెంట్ ఏంటితో పబ్లిక్ కూడా తెలవాలి. అందుకే ఏపీల లీడర్ సాబ్ల కొరకే ఆటల పోటీలు చాలు చేసిర్రు. మరి ఇక ఎవరు ఏమేమి ఆటలు ఆడిర్రు గా కథ ఏందో ఒక్కసారి చూసేద్దాం పార్రి. అది అట్లా ఆడాలి. మాటలే కాదు, మన లీడర్ సాబుల ఆటలు కూడా మస్తు జోరుగానే ఉన్నాయి. పోయినరి ముచ్చటగా 3 దినాలు అన్ని మర్చిపోయి తీరులా ఆడి పాడాలని ఎమ్మెల్యేలు, మంత్రులు మంచిగా పోటీలు పెట్టుకున్నారు. ఫోన్లు పక్కకు పెట్టి ప్రతి ఒక్క లీడరు ఆటలు ఆడాలి అని స్పీకర్ అయ్యన్న సారు గట్టిగానే చెప్పిండు. అప్పట్లోసారి పెద్ద ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు గిట్లనే లీడర్లకు ఆటల పోటీలు పెట్టిండ్రట. ఇక ఈసారి 3వ రోజు నాటకాల పోటీలు కూడా ఉన్నాయట. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 2 గంటల వరకు మనకి అసెంబ్లీ ఉంటుంది. 2 గంటల తర్వాత భోజనం చేసి అందరూ కూడా స్టేడియంకి వస్తాం. ఈ రోజు వచ్చినట్టే రేపు వస్తాం, ఇన్నట్టు కూడా వస్తాం. 20వ తారీఖు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కూడా మన ఎమ్మెల్యేని పార్టిసిపేట్ చేయాలి. ఇష్టం ఏ టాలెంట్ అది, కిడ్స్ చేస్తారా, డైలాగ్ చేస్తారా, డాన్స్ చేస్తారా, పాత్ర అభినయం చేస్తారో, చీఫ్ విప్ గారు ఏకపాత్రం చేస్తారో, ఏం చేస్తారో చూడాలి.
ఎప్పటికీ కదరు బట్టలు వేసుకొని అల్చెలు చేసే మంత్రులు ఎమ్మెల్యేలంతా బనీను బట్టలు వేసుకొని టోపీలు పెట్టుకొని ఆరితేరిన ఆటగాళ్ళ తీరుగా రంగంలోకి దిగిండ్రు. మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా టోపీలు పెట్టుకొని సై అంటే సై అన్నట్టు ఆటలాడిండ్రు. ఇక మీటింగులకు రాకపోతే మాయ ఆటల కన్నా రాండ్రి అన్నట్టు ఫ్యాన్ పార్టీ వాళ్ళను కూడా పిలిచిండ్రాట. కానీ సార్లు దూరం దూరం అన్నట్టే ఉన్నారట. కానీ ఈసారి ఓ దిక్కు అసెంబ్లీ మీటింగులలో తీరొక్క ముచ్చట్లు, ఇంకో దిక్కు ఆటల పోటీలు. భలే అలచలు చేస్తున్నారు పోయినరి మన లీడర్ సాబులు అనుకుంటారు జనాలు. అరే మామ కలవక షానొద్దులైందిరా, అందరం కూడా బిర్యానీ తిందాం పార్రి అని గుంపులయ్యే వల్ల అనంగానే తతి మా దోస్తులు కూడా ఎవ్వరు కాదనరు. అలా ఒకళ్ళు ఫోన్ తీసి దగ్గర పట్ల ఏమేమి హోటళ్ళు ఉన్నాయి, వాటి రేటింగ్ ఎంత అని స్టార్ల రేటింగ్ను బట్టి పోవాలా వద్దా అని ఆలోచన చేస్తారు. అగో అట్లనే ఒక అన్న కూడా దోస్తులతో కూడి ఓ హోటల్కు పోయిండు, బిర్యానీ ఆర్డర్ ఇచ్చిండు. ఇక అటెంక ఏమైంది అనేది మేము చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. అది లెక్క ఆఫర్ అంటే గిట్లుండాలి. నెక్లెస్ రోడ్ దిక్కున్న ఓ హోటల్ వాళ్ళు కోడి బిర్యానీ ఆర్డర్ ఇస్తే కాంప్లిమెంటరీ కింద ఇంకో నాన్ వెజ్ ఐటమ్ కూడా ఇస్తుర్రు. కావాలంటే చూడుర్రి. చికెన్ బిర్యానీలో ఎసొంటి ఐటమ్ ఇచ్చిర్రు. అగ్గ ఏందది శిషి అని కళ్ళు మూసుకోకుర్రి. అది అప్పుడప్పుడే తాజాగా మంచిగా గోలిచ్చిన బొద్దింక. మరి వచ్చే కస్టమర్లకు ఉత్త కోడి బిర్యానీ పెడితే ఏం బాగుంటుందని అనుకున్నారో ఏం పాడో గాని గిట్ల వడ్డిచ్చిర్రట అక్కడి హోటల్ వాళ్ళు. అయితే గంత మంచి ఐటమ్ ఇస్తే లోటలేసుకుంటా తినకుండా వచ్చిన విజయ్ అనే కస్టమర్ అన్న హోటలోళ్ళ మీదకి శంగున లేచిండు. ఏందివా మీ హోటల్ కథ, కస్టమర్లు తినే తిండి అంటే మీకు ఏమాత్రం పట్టింపు లేదా, మీ గల్లపెట్టే నిండితే సరిపోయిందా అని మస్తు గరమేయండు. ఇక ఆ హోటల్ వాళ్ళు కూడా సారీ ఏదో పుష్కిపోయింది, ఈ కాడ నుంచి అట్లా కానియమని ఏదో బతిలాడుకుంటే బాగుండు గాని అట్లా చేయలేదట. దీంతో ఇచ్చంత్రమైన హోటల్ అని మేమొస్తే మాకే ఇచ్చంత్రం చూపిస్తారా, ఆగుర్రి మీ పని చెప్తా అని ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్ కొట్టిండట. అయినా సరే ఎవ్వరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, వాళ్ళకు మేము నెల మామూలు ఇస్తున్నాం, ఎవ్వళ్ళు వచ్చినా కూడా ఈడ మాట ముచ్చట పెట్టే పోవాలి తప్ప మీరిచ్చిన ఫిర్యాదు తీసుకొని మా హోటల్ను సీజ్ చేసే దమ్ము ఎవ్వలకి లేదని ఉల్టా కస్టమర్లకే దమ్కి ఇచ్చిర్రట. చూడు ఎట్లున్నదో కథ. అయ్యా ఫుడ్ సేఫ్టీ అధికారులు మీరు ఏడున్నారో ఏమో గాని మిమ్మల్ని బద్నాం చేయాలని ఈ హోటల్ వాళ్ళు చూస్తుర్రు. మరి అది నిజమా కాదా అనేది మీరే పోయి అరుచుకోవాలి. ఈ ముచ్చట్ను పట్టించుకొని ఇక హోటల్ మీద ఏం చర్యలు తీసుకుంటారో మేము కూడా చూస్తాం అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర అన్నట్టే ఉన్నది ఇప్పుడు మన పాలి దేశం పాకిస్తాన్ పరిస్థితి. మొన్న వద్దంటే ఆటల పోటీలు పెట్టి చేతులు కాల్చుకుర్రు, గొప్పలకు పోయి ఆగమాగం అయ్యిర్రు. ఇంకో దిక్కేమో ఉగ్రవాదులు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేలుస్తుర్రు, పబ్లిక్ ఆకలితోని నగనగలాడుతుర్రు. అబ్బో ఇట్లా ఇప్పుడు పాకిస్తాన్ కథ మస్తు ఘోరంగా ఉన్నది. అన్నిటికీ మించి ఇగో గీ ముచ్చట చూడుర్రి, ఇప్పుడు ఇంటర్నెట్ లా గిర్ర తిరుగుతుంది. తీసుకపోండ్రే దొరికిందే సాందు. అగ చూడరే ఒక్కొక్కరు 2-3 కంప్యూటర్లు మోసుకొని పోతున్నారు. ఎవరిలో పుణ్యానికి పంచి పెడతారు కావచ్చా అనుకునేరు. ముచ్చట వేరే ఉన్నది. గిది పాలిదేశం పాకిస్తాన్ లో చైనా వాళ్ళు నడుపుతున్న ఓ దొంగ కాల్ సెంటర్ అట. ఇస్లామాబాద్ లో గుట్టు సాపుడు కాకుండా నడుస్తున్న ఈ కాల్ సెంటర్లకేంచే దేశాల్లో ఉంటున్న పబ్లిక్ ను మోసాలు చేస్తున్నారట. బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారట బద్మాష్గాళ్ళు. అమెరికా ఆఫీసర్లకు ముచ్చటెరకయి దాడులు చేసిండ్రు. దొంగ కాల్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి లోపటేసిండ్రాట. ఇక అసలే గోధుమ పిండికి కోడిగుడ్లకు సుత ముఖం వాసిపోయి ఉన్నారు పాకిస్తాన్ జనాలు. పుణ్యానికి ఏదొస్తే అది ఎత్తుకపోయి అమ్ముకునేటట్టు తయారైనరు. అందుకే అటు లోపల నకిలీ కాల్ సెంటర్ మీద ఆఫీసర్లు దాడులు చేస్తుంటే ఇంకో దిక్కు పబ్లిక్ అంతా లోపలికి జొర్రి గిట్లా అందులున్న కంప్యూటర్లు అన్ని పొతం పెట్టిండ్రు. ఆపేటోళ్ళు లేరు. ఎవళ్ళకి ఎన్ని మోసుకపోయే బలం ఉంటే అన్ని కంప్యూటర్లు ఎత్తుకొని పోయినరు. ల్యాప్టాప్లు లచ్చలు ఇలువ చేసే హార్డ్ డిస్కులు వైర్లు ఏది ఇడవకుండా ఎత్తుకపోయినరాట. రేపు ఆ దొంగ కాల్ సెంటర్లో ఏమేమి దొంగ కథలు నడిచినాయో తెలుసుకుందామంటే కూడా తిప్పలయ్యేటట్టున్నదట. మొత్తం కంప్యూటర్లన్నీ ఎత్తుకపోయినాక ఇక ఎట్లా తెలుస్తుందా వ్యవహారం ఏందో. ఏమైనా ఈ వీడియో అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఏమో తిరుగుతాంది. పాకిస్తాన్ వాళ్ళు ఎంత కరువు మీద ఉన్నారు చూడర్రే అనుకుంటారు దునియా జనాలు. ఈయన్ని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా ఒక్కసారి చూసేసారండి.
బోరింగ్ కు బోట్లు పెట్టి దండాలు వేస్తుర్రు, శాలువ కప్పుతుర్రు. కొంప తీసి కొత్తగా వేసిన బోరింగా లేకుంటే వేసి ఏడాది అయిందా అని అనుకుంటున్నారులే. అది కాదుల్లా ముచ్చట, గా బోరింగ్ వేసి 30 ఏళ్ల పైనే అయ్యిందట. అయినా కూడా ఇప్పటికీ ఇట్లా కొట్టంగానే అట్లా నీళ్ళు వస్తున్నాయట. అందుకే ఎంత ఎండలు కొట్టినా కూడా ఏండ్ల కమానం మాకు నీళ్ళు ఇస్తున్నది. అసొంటి మొనగాని బోరింగ్ మా దగ్గర ఉండు మా అదృష్టం అని ఆదిలాబాద్ జిల్లా బోధ్పట్నం మాయసమ్మ కాలనీ జనాలు గిట్ల బోరింగ్ కు పూజలు చేసిర్రు. గిట్లనే షానొదులు నువ్వు పని చేయాలి, మా దూప తీర్చాలే అన్నట్లు తారీఫ్ చేసిర్రు. యాదగిరి గుట్టకు మిస్ యూనివర్స్ విక్టోరియా తైల్విగ్ వచ్చింది. ఇక రాక వచ్చినందుకు అధికారులు అన్ని తీర్ల దగ్గరుండి అరుచుకుర్రు. మొదలు బ్యాటరీ బండెక్కి వచ్చిన అక్క గుడంతా కలే తిరిగి నర్సన్న గొప్పతనం తెలుసుకుంది. ఆ టెంక నర్సన్నకు పబ్బతి పట్టి కొబ్బరికాయ కొట్టింది. తెలంగాణలో ఇంత గొప్ప గుడికి వచ్చినందుకు మస్తు సంబరం అవుతుందని మురిచిపోయింది. అంత అయినాక గుడి అధికారులు అక్కకు లడ్డూ ప్రసాదాలు అందించి దగ్గరుండి సాగదోలిరు. ఇట్లా దునియాలనే అందగత్తె అని రికార్డులకెక్కిన మిస్ యూనివర్స్ ను చూస్తానికి జనం కూడా బగ్గనే పోటీ పడ్డారు.